ప్రతి కుటుంబ కనీస అవసరాల్లో ఇల్లు ఒకటి. చిన్నదైనా పెద్దదైనా వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలని ఎక్కువ మంది కోరుకుంటారు. అన్నిసార్లు వాస్తురీత్యా ఇల్లు కట్టడం సాధ్యమా కాదా అనే విషయాలను తెలుసుకోవాలి. కొన్నిసార్లు వెంచర్లో ఇళ్ల స్థలాలు వంకరగా ఉంటాయి. ఫ్లాట్ విభజన చేసినప్పుడు మూలల్లో పెరుగుదల వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి వాస్తురీత్యా ఇంటి స్థలం, ఇళ్ల నిర్మాణం ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. నగరాల్లో గత కొంతకాలంగా గేటెడ్ కమ్యూనిటీల్లో ఇళ్ల నిర్మాణం పెరిగింది. కొన్ని ఎకరాల్లో భూములు తీసుకుని వాస్తు ప్రకారం ప్లాట్లుగా విభజించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. బహుళ అంతస్తులను వేగంగా విక్రయించేందుకు వాస్తుకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. సర్వే నంబర్ల ఆధారంగా భూములు కొనుగోలు చేసి వేసిన వెంచర్లలో కొన్నిసార్లు వంకరగా ఉంటాయి. ప్లాట్ల విభజన చేసినప్పుడు మూలల్లో పెరుగుదల వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాస్తును దృష్టిలో ఉంచుకుని ప్లాట్ల విభజన చేస్తే ఇబ్బందులు ఉండవు. రహదారులు వంపులు తిరిగినప్పుడు, ఏటవాలుగా ఉన్నప్పుడు, చెరువులు, నదులు, గుట్టలు, కొండలు వచ్చినప్పుడు ఆయా రహదారులకు ఇరువైపులా ఉన్న స్థలాల్లో ఇళ్లను దిక్కులకు కట్టడం సాధ్యం కాదు. దిక్కులకు లేని స్థలాల్లో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టవచ్చని, వాటిని పంక్తి శోభగా పిలుస్తారని కొన్ని వాస్తు గ్రంథాలు చెబుతున్నాయి. ఇది ఎలా అంటే వివాహాది శుభకార్యాల్లో పంక్తి భోజనం అంటే వరుసగా కూర్చుని విందులు చేయడాన్ని అన్నమాట. రహదారులకు ఆనుకుని కట్టే ఇళ్లలో నివసించే వారికి ముఖ్యంగా జీవనాధారమైన గాలి, వెలుతురు సమృద్ధిగా అందుతుందని, జీవన మనుగడకు ఎటువంటి లోటు రాదని, ఇది శాస్త్రసమ్మతమేనని పెద్దలు, వాస్తు పండితులు చెబుతున్నారు. రహదారులకు ఇరువైపులా ఇళ్లు కట్టుకున్న వారికి డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ స్తంభాల ఏర్పాట్లు వ్యాపారానికి అనువుగా ఉంటుంది. రవాణా సదుపాయాలు సజావుగా సాగుతాయని పెద్దలు చెబుతారు. భూముల ధరల్లో పెరుగుదలతో తక్కువ విస్తీర్ణంతో ఇళ్లు కడుతున్నారు. వీరు ఇంటి చుట్టూ ఖాళీ వదలడం పట్ల నిర్లక్ష్యం, అశ్రద్ధ చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. తప్పనిసరిగా సెట్ బ్యాక్ వదలాలని సూచిస్తున్నాయి.